ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెకి మద్దతుగా తెలంగాణ గిరిజన సంఘం పనిచేస్తూ ఉంది. ప్రజల్లో అనేక అపోహలు ఉన్నటువంటి దాన్ని నివృత్తి చేస్తూ తమ హక్కుల కోసం, తమ డిమాండ్ల సాధన కోసం జరుగుతున్నటువంటి సమ్మెకు గిరిజన ప్రజానీకం జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఏదైతే కార్మికులు, కర్షకులు, గిరిజనులకు కూడా ఈ సమ్మెలో అనేక డిమాండ్లు ముందుకొస్తా ఉన్నాయి. ఒకటి, దేశంలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములను ప్రైవేటు ఆదాని అంబానీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. దాంతోపాటు ఉపాధి హామీ పథకం 99% ఉపాధి హామీ పథకంలో గిరిజనులు పాల్గొంటా ఉన్నారు, కూలి పని చేస్తూ ఉన్నారు. వాళ్లకు నష్టం కలిగించే పద్ధతిలో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి 10% రాష్ట్రం భరించాలని చెప్పేసి ఉన్నటువంటి నిబంధనను ఎత్తేస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నప్పుడు ఖచ్చితంగా అది దానికి సమాధి చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి ప్రజల్లో అపోహ కానీ వాస్తవాలను గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకం చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు గిరిజనులు ఇప్పటికే అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు తమ ఫలాలను, అటవీ ఫలాలు, ఇతర వనమూలికలు, ఇతర జంతువులు వేటాడి తినే సాంప్రదాయం ఇప్పటికీ గిరిజనుల్లో ఉంది. అటువంటి అడవి నుండి గిరిజనులను దూరం చేసే కుట్ర కొనసాగుతూ ఉంది. ఇది కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి అనేది ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గిరిజనులకు, పేదలకి, మహిళలకి, రైతులకు, కార్మికులకి నష్టం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఉంది. కాబట్టి ఆ పాత్రకు వ్యతిరేకంగా అందరూ ఒక్కటై పోరాటం చేసి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.